వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నా పేరు రాజు. బులెటిన్లో హెడ్లైన్స్. ఇద్దరు మృతి ఘటనపై మీడియా కథనాలు అవాస్తవం. బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్. మేమేం టెర్రరిస్టులమా? విద్యార్థుల బాధలు తెలుసుకోవడం తప్ప. ఏఐసిసి అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన ప్రమాదం. వరద సహాయం చేసి తిరిగి వస్తుండగా చెట్టును ఢీకొట్టిన పడవ. బాసర IIIT విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి. జనసేన పార్టీ ఆదిలాబాద్ ఉపాధ్యక్షుడు సుంకెట మహేష్ బాబు డిమాండ్. బాపట్ల జిల్లా రేపల్లె మండలం చోడాయిపాలె పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోటుమెరక గ్రామంలో ఇద్దరు మద్యం తాగి మృతి చెందిన ఘటనపై వస్తున్న వార్తలు, రకరకాల మీడియా కథనాలు వాస్తవం కాదని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వాస్తవాలను తెలుసుకునేందుకు వేగంగా ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. అక్కడ వారు తాగిన మద్యం సీసాలను, గ్లాసులను, ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు విచారణలో ఉండగా ఎలాంటి అసత్య ప్రచారాలు చేయవద్దని ఎస్పీ మీడియాను కోరారు. నిన్న పోతుమెరక గ్రామం రేపల్లె మండలంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. చోడయ్యపాలెం పోలీస్ స్టేషన్ పరిధి గరికపాటి నాంచరయ్య ఏజ్డ్ 77 years అండ్ రేపల్లె రత్తయ్య ఏజ్డ్ 57 years నిన్న మధ్యాహ్నం ఆ గ్రామంలో చనిపోవడం జరిగింది. వాళ్ళ డెత్ గురించి ఈరోజు కొన్ని ఛానల్స్లో, కొన్ని న్యూస్ పేపర్స్లో కొన్ని కథనాలు వచ్చినాయి, కొంత న్యూస్ వచ్చింది. సో దాంట్లో రేజ్ అయిన కంటెన్షన్స్ గురించి, అలిగేషన్స్ గురించి క్లారిఫై చేసేదానికి ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. సో నిన్న వాళ్ళు ఆ పేతుమర్క గ్రామంలో ఇద్దరు చనిపోవడం జరిగింది. వాళ్ళ డెత్ మీద 2 కేసులు నమోదు చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 44/2022 అండర్ సెక్షన్ 174 CRPC. అదేవిధంగా క్రైమ్ నెంబర్ 45/2022 అండర్ సెక్షన్ 174 CRPC. సో ఈరోజు వాళ్ళ బాడీ మీద ఇంక్వెస్ట్ చేసి పోస్ట్ మార్టం చేసుకొని బాడీను వాళ్ళ ఫ్యామిలీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని మీద పూర్తిగా ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారని దాని మీద ఫ్రీ అండ్ ఫేర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతాం. సో నిన్న వాళ్ళ ఫ్యామిలీ వర్జన్, ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ వర్జన్ చూస్తే ఒక్కరు ఫ్యామిలీ ఆయన ఏదో హెల్త్ ప్రాబ్లం వలన చనిపోయారు, ఇంకొకరు ఏదో హార్ట్ ప్రాబ్లం ఉంది దానివల్ల చనిపోయినట్టు వాళ్ళు చెప్తున్నారు. కానీ అయినా కూడా వీఆర్ డూయింగ్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాపర్లీ. సో దాని మీద ఏదైతే అలిగేషన్స్ వచ్చినాయో, వాళ్ళు ఏదో మందు తాగి చనిపోయారు, ఆ మందు ఏదో ఎక్కడి నుంచి వచ్చింది, దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సో ఏదైతే నిన్న ఒక డెత్ సెరమనీ అక్కడ గ్రామంలో జరిగింది, అక్కడ మాకు 2 లిక్కర్ బాటిల్స్ దొరికినాయి. సో అవి 2 బ్రాండ్లు లిక్కర్ బాటిల్స్, ఒకటి 8 PM, ఒకటి ఓల్డ్ స్మగ్లర్. సో ఓల్డ్ స్మగ్లర్ బాటిల్ ఏదైతే ఉందో అది డిఫెన్స్ క్యాంటీన్ నుంచి వచ్చింది. అది మన ఏపీ స్టేట్ లిక్కర్ కాదు, అది డిఫెన్స్ క్యాంటీన్ నుంచి వచ్చిన లిక్కర్. ఏదో అక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ నుంచి వాళ్ళు తీసుకువచ్చారు. బాసర IIITలో విద్యార్థుల సాధక బాధకాలు తెలుసుకోవడం తప్ప. మేమేం టెర్రరిస్టులమా అని ఏఐసిసి అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. బైన్సా పట్టణంలోని స్థానిక SS జిన్నింగ్ ఫ్యాక్టరీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురైన విద్యార్థులను పరామర్శించడానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వెళ్ళగా పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసి విద్యార్థులను కలవనీయలేదన్నారు. తోపులాటలో DCC అధ్యక్షులు రామారావు పటేల్, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. మెస్ సిబ్బంది నిర్వాహకంపై ఆయన సీరియస్ అయ్యారు. బాసర్లో
దాదాపు 400 నుంచి 500 పిల్లగాళ్ళు 4 డామిటర్లు కూడా ఫుడ్ పాయిజన్తో ఇంజూర్డ్ అయ్యారు. అక్కడ కొందరు స్టూడెంట్స్ కు నిజామాబాద్, హైదరాబాద్ తరలించడం జరిగింది. ఒక 6 స్టూడెంట్స్ మన ఆరోగ్య పరిస్థితి చాలా కీలకంగా ఉందని అక్కడ తెలిసిన మాట. ఈరోజు నేను మా ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ గారు మహేశ్వర్ రెడ్డి గారు ఇద్దరు అక్కడ వెళ్తే మాకు మన గేట్ దగ్గరనే ఆపి మాకు అక్కడి నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రజాస్వామ్యంలో నిరంతరం పాలన నడుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు కానీ, ఇక్కడ ఉన్న మంత్రి కానీ, ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు కానీ అందరు ఇక్కడ దొంగలు లేక తయారవుతారు. ఆ డామిటరీ ఏదైతే మేము అడుగుతాము, ఇది సరైన అన్నం ఇవ్వకుంటే పిల్లగాళ్ళు ఫోన్ చేసి చెప్తారు, వాళ్ళకు తింటారు, మీరు ఎక్క తక్క అంటే మేము మొత్తం అన్నం పెట్టామని. అట్లా చేస్తున్నారంటే మేము కేసీఆర్ చుట్టాలు, మేము ఐటీ మినిస్టర్ చుట్టాలు. కవిత ట్రిపుల్ ఐటీ జరిగినటువంటి ఘటనని అక్కడ విద్యార్థులను పరామర్శించడానికి వెళ్ళినటువంటి నన్ను, మా డీసీ అధ్యక్షుడు రామారావు పటేల్ గారిని, వారితో పాటు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ముఖ్య నాయకులందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మొన్ననే వారం రోజుల పాటు ఉద్యమం చేసి మరి డిమాండ్ సాధించుకున్నటువంటి విద్యార్థులు మరి ఈ రోజు వారం రోజుల లోపలే మళ్ళీ వారి మీద ఫుడ్ పాయిజనింగ్ జరిగిందంటే దీని వెనక ఏమైనా కుట్ర ఉన్నదా, లేక నిజంగానే ఫుడ్ పాయిజనింగ్ జరిగిందా? మరి దేనికోసం ఫుడ్ పాయిజనింగ్ జరిగింది? దీని మీద విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా. మరి విద్యార్థులకు ఇక్కడ ఉన్నటువంటి అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, విద్యార్థుల కోసం ఆ రోజు కాంగ్రెస్ హయాంలో వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజు ట్రిపుల్ ఐటీని నిర్మాణం చేసుకున్నటువంటి సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ హయాంలో సంవత్సరానికి 120 కోట్ల రూపాయలు స్పెండ్ చేసి ఆ విద్యార్థులకు రికరింగ్ ఎక్స్పెండిచర్ కోసం 120 కోట్లు స్పెండ్ చేసి ఇక్కడ విద్యార్థులకు న్యాయం చేస్తా ఉంటే మరి ఈరోజు విద్యార్థులు పెరిగి దాదాపు 8,000 మంది విద్యార్థులకు గాను మరి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా 200 కోట్లు ఇవ్వాల్సింది పోయి కేవలం 25 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ ట్రిపుల్ ఐటీని రన్ చేస్తా ఉన్నారంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. వారికి ప్రాపర్ ఫుడ్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కంప్యూటర్స్ లేవు, బోధించడానికి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్, ప్రొఫెసర్స్ మరి ఎవరు కూడా అక్కడ లేకుండా విద్యార్థులకు గోసపుచ్చుకుంటా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి కేవలం తెలుగు మీడియంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులకు మాత్రమే ఇందులో అడ్మిషన్ ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులు, అట్టడుగు బడుగు బలైన వర్గాలకు, పేద విద్యార్థులకు ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు ట్రిపుల్ ఐటీలో ఈ ప్రాంతంలో ఆదిలాబాద్, అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ కానివ్వండి, నిర్మల్ జిల్లాకు చెందినటువంటి పేద విద్యార్థుల కోసం ఆ రోజు మేము కాంగ్రెస్ హయాంలో నిర్మాణం చేస్తే ఆ పాఠశాలల్ని ఈరోజు, ఆ కళాశాలను ఈరోజు నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఆ విద్యార్థులకు అన్యాయం చేస్తా ఉన్నారు. వారికి నాణ్యమైనటువంటి చదువు ఇవ్వడం లేదు. ములుగు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్న ములుగు ఎమ్మెల్యే సీతక్కకు ప్రమాదం తప్పింది. పడవలో వెళ్లి వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. తిరిగి వస్తుండగా పడవ చెట్టును ఢీకొనడంతో మధ్యలో ఆగిపోయింది. అధికారుల సహాయంతో క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. అక్క చెప్పులు పక్క చెప్పులు ఇటాయి చెప్పులు తీయండి అక్క. అన్నా అక్క అక్క ఇటేరండి దీని మీద ఆగుండ్రా బాయ్ ఇక్కడ అక్కడ దాని మీద రైట్ పట్టుకోండి అక్క, ఈ వైర్ పట్టుకోండి పట్టుకోండి. గుందండి ఓకే లాగద్దే పెట్రోల్ కావాలి. మధ్యలో ఆగిపోయింది. గోదావరిలో పోదాం, గోదావరిలోకి తేలుదాం. పెట్రోల్ తీయగలుగుతాం, డబ్బులు పెట్రోల్ పోసుకోమని. బాసరా ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు సుంకెట మహేష్ బాబు మాట్లాడుతూ
కొద్ది రోజుల క్రితమే విద్యార్థులు తమ యూనివర్సిటీలోని సమస్యలను పరిష్కరించాలని ధర్నా చేశారు. అత్యంత సుదీర్ఘ పోరాటం ద్వారా విజయం సాధించి కొన్ని రోజులు గడవక ముందే మళ్లీ మెస్ కాంట్రాక్టుల కక్కుర్తి వల్ల విద్యార్థుల జీవితాలు చెలగాటమాడుతున్నారని సుంకెట ఆరోపించారు. జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జనసేన జై జనసేన. నిన్నటి నుంచి ఏదైతే విద్యార్థులకు ఆహారంలో కలుషితం కావడం వల్ల దాదాపు 200 నుండి 300 మంది విద్యార్థులు అస్వస్థత గురై ఇప్పుడు ప్రజెంట్ ఐసీలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. విద్యార్థుల సమస్యలపై గత కొన్ని రోజుల ముందే జనసేన పార్టీ విద్యార్థి సంఘాలన్నీ కలిసి పోరాటాలు నిర్వహించాయి. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రి వచ్చి సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తామని చెప్పి గొప్పలు చెప్పి పోవడం తప్ప విదేశీ పర్యటన ముగించుకొని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకి అచ్చంపేట నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండల టీఆర్ఎస్ నాయకులు తుర్కపల్లి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాసరా ట్రిపుల్ ఐటీలో అసలు ఏం జరుగుతుంది? ఏఐసిసి అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. క్యాంపస్లోకి వెళ్లకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని అన్నారు. జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి దమ్ముంటే క్యాంపస్లో మెస్ మెయింటెనెన్స్ చేస్తున్న కాంట్రాక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకులు అధికారులు తప్పిదాలు ఉండటం వల్లే అంతా కలిసి వాస్తవాలను బయటకు రానివ్వడం లేదని అన్నారు. మరి ప్రజాస్వామ్య పద్ధతిలో ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నాం. మరి విద్యార్థులు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? నిజంగా మరి 300 మంది విద్యార్థులు ఈ రోజు హాస్పిటలైజ్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మరి వాళ్ళని కలవాలని మేము అనుకుంటా ఉన్నాం. తల్లిదండ్రులు కలవాలనుకుంటున్నారు. వాళ్ళని ఎందుకు ఆపుతా ఉన్నాం? మరి దీని మీద నిజ నిర్ధారణ కమిటీ వేయాలా? మరి ఇక్కడ సంబంధించిన అధికారులను సస్పెండ్ చేయాలా? వారికి న్యాయం జరగాల. వారికి మొన్ననే ఒప్పుకున్నట్టుగా వారికి కనీస సౌకర్యాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. దాంతోపాటు వారికి మంచి విద్యతో పాటు వారికి ఫుడ్ను కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఈ కళాశాలలో ప్రతిష్టాత్మకంగా ఆ రోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఈ కళాశాలను స్థాపించాం, ఈ యూనివర్సిటీని స్థాపించినాం. మరి కాంగ్రెస్ స్థాపించినటువంటి సంస్థను కనీసం నడపడానికి కూడా వెళ్ళే నిధులు లేవా? ఇక్కడ అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు గ్రామీణ ప్రాంతం నుంచి ప్రభుత్వ కళాశాలలో పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఇక్కడ అడ్మిషన్ దొరుకుతుంది. అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రభుత్వ కళాశాలలో పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు మరి ఇక్కడ చదువుతున్నటువంటి వారికి ఎందుకు ఈ రకమైనటువంటి సౌకర్యాలు ఇవ్వడం లేదు? ఎందుకు వారికి ప్రాపర్ గా ఫుడ్ ఇవ్వడం లేదు? ఎందుకు ప్రాపర్ గా వారికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం లేదు? మరి వారికి తగ్గినటువంటి స్టాఫ్ ని కూడా మీరు ఎందుకు ప్రొవైడ్ చేయడం లేదు? దీని మీద వెంటనే నిజ నిర్ధారణ కమిటీ వేయాలా? ఒక రిటైర్డ్ జడ్జి తోటి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి మరి విద్యార్థుల సమస్యల మీద ఒక వైట్ పేపర్ ని మీరు
రిలీజ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం స్టేజ్ వద్ద గంజాయి సరఫరా చేస్తున్న 3 వ్యక్తులను కోదాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాల తనిఖీలో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి వద్ద నుంచి 45 కేజీల గంజాయి, 3 సెల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ఆర్ రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. అనుమానాస్పద స్థితిలో ప్రైవేట్ పాఠశాల వాచ్మెన్ మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి కనులో చోటు చేసుకుంది. గాంధీనగర్కు చెందిన దూబాసి రత్నం మార్కండేయ కాలనీలో ప్రైవేట్ పాఠశాలలో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. పాఠశాల బాత్రూంలో పడిపోయి చనిపోయిన రత్నం విషయంలో అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అనే 30 సంవత్సరాల నుండి ఇండియన్ హై స్కూల్లో వర్క్ చేస్తున్నాడు. నిన్న సడన్గా స్కూల్ యాజమాన్యం నాకు ఫోన్ చేసి మీ డాడీ కనిపించట్లేదు కార్తీక్ అని చెప్తే నేను వెళ్ళి చూడడం జరిగింది. మేమంతా వెతకడం ద్వారా ఆయన వాష్రూమ్లో స్పృహ తప్పి కింద పడిపోయి ఉన్నాడు. చూస్తే ఆయన పర్సెంట్ డెత్ అయిపోయి ఉన్నాడు. డాక్టర్ కన్ఫర్మేషన్ కోసం ఒకసారి హాస్పిటల్ తీసుకొచ్చి కన్ఫర్మ్ చేసుకున్నాం. వాళ్ళ డాక్టర్ వాళ్ళు కూడా డెత్ అని చెప్పేశారు. సో ఇప్పుడు పోస్ట్ మార్టం జరుగుతుంది. జరిగినాక రిపోర్ట్స్ వచ్చినాక మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. రిపోర్ట్స్ వచ్చినాక నేను ఇంకో వేరే మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరానంలో సాగర్ అరేబియన్ మండీ రెస్టారెంట్ను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, గద్దార్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. పటాన్చెరు నియోజకవర్గ సమగ్రామాభివృద్ధికి ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నామని, అభివృద్ధి పనులలో ప్రజల భాగస్వామ్యం అవసరమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పట్టణ కేంద్రంలోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి నియోజకవర్గం అభివృద్ధి, స్థానిక సమస్యలపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. త్వరలోనే నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో 30,000 మంది విద్యార్థులకు నోట్బుక్లను పంపిణీ చేయనున్నామని తెలిపారు. జిన్నారంలో 42 మొత్తము 80 ఇండ్లు డ్యామేజ్ కావడం జరిగింది. వారికి 10,000 చొప్పున వారికి మా సొంత నిధులతో వారికి సాయం 8 లక్షల రూపాయలు సాయం అందించడం జరిగిందని తెలియజేస్తున్న సోదరులారా, ప్రభుత్వ పరంగా ఎంఆర్ఓలందరూ రిపోర్ట్ రాసి పంపడం జరిగింది. వారికి 3,200 రూపాయలు ప్రభుత్వ పరంగా చెక్స్ వస్తాయి. దాన్ని అప్పటికి మళ్ళీ తిరిగి వారికి అందించడం జరుగుతుంది లబ్ధిదారులకు తెలియజేస్తున్న సోదరులారా. అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన, రోడ్లకు సంబంధించిన చెర్లు గుట్టలు మన ప్రాంతంలో వర్షాల వల్ల డ్యామేజ్ అయ్యి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అంతా రోజు వారితో 1 గంట సేపు మాట్లాడుతూ, పొద్దున సాయంత్రం వారితో మాట్లాడుతూ ఏ గ్రామంలో ఏం జరుగుతా ఉంటుంది, వర్షం వల్ల ఏం ఇబ్బందులు జరుగుతా ఉన్నాయని ఆలోచనతో అధికారులతో, ప్రజాప్రతినిధులు చర్చిస్తా ఉన్నాం. దానితో పాటు మన ఎంఆర్ఓ గారు, మన ఇరిగేషన్ సంబంధించిన డిప్యూటీ రామస్వామి, మన నియోజకవర్గంలో ఎన్ని చెర్లు ఉన్నాయి, ఎన్ని చెర్లు నిండినాయి, ఎన్ని చెర్లు అరుగులు ఉన్నాయి, ఇంకా ఎన్ని చెర్లు నిండాలి, ఏమైనా డ్యామేజ్ అయిందా, ఇరిగేషన్ తరఫున ఎంఆర్ఓ గారు వివరించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. చాలా గుట్టలుండే, గుండ్లుండే, దాన్ని లెవలింగ్ చేసి ఆ గుండ్లు బలగొట్టడానికి 2 కోట్ల రూపాయలు అయింది. అది పూర్తి స్థాయిలో సిఎస్ఆర్ ఫండ్, జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ మా సొంత కంపెనీ, బాబు కంపెనీ ద్వారా దాన్ని ఖర్చు పెట్టి లెవలింగ్ చేసి వర్క్ కంప్లీట్ చేసామని మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. ఎందుకు చెప్తున్నామంటే
ప్రభుత్వ పరంగా గ్రామాల వారిగా 30 ఎకరాల ల్యాండ్ ఇస్తే ఈ మినీ స్టేడియాలే ఉండాలి, ఇక్కడ గ్రామీణ క్రీడాకారులు పైకి తీసుకురావాలి. కబడ్డీ, వాలీబాల్, లాంగ్ జంప్, ఖోఖో ఈ వన్యతలో అవుతుంది. ఇవన్నీ ఇక ఫుట్బాల్ కానీ, అలాగే క్రికెట్ కానీ, హాకీ కానీ ఈ గ్రామీణ క్రీడాకారులకు అందాలని ఆలోచనతో ఈ స్టేడియాలన్నీ ల్యాండ్ అలాట్మెంట్ తీసుకుని వర్క్ చేస్తా ఉన్నామని మీ అందరికి తెలియజేస్తున్నాం సోదరులారా. బొల్లారం మున్సిపల్ పరిధిలో 4.5 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ అయింది. చిన్న బులెటిన్లోని హెడ్లైన్స్ మరోసారి. ఇద్దరు మృతి ఘటనపై మీడియా కథనాలు అవాస్తవం, బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్. మేమేం టెర్రరిస్టులమా, విద్యార్థుల బాధలు తెలుసుకోవడం తప్ప ఏఐసిసి అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన ప్రమాదం, వరద సహాయం చేసి తిరిగి వస్తుండగా చెట్టును ఢీకొట్టిన పడవ. బాసర IIIT విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి, జనసేన పార్టీ ఆదిలాబాద్ ఉపాధ్యక్షుడు సుంకెట మహేష్ బాబు డిమాండ్. ఇది బులెటిన్లో న్యూస్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.